శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో సాహిత్యానికి కమర్షియాలిటీ జోడైతే ఏమవుద్దండి? థియేటర్లో జనాలు గంతులేస్తారు, అంటే సినిమా హిట్ అవుద్ది. అంతే కదా. అంటే సాహిత్యానికి అంటే విలువలతో పాటుగా అవును కుర్రకారుని ఒక మత్తులో మైమర్పింపజేసే సాహిత్యం అనుకోవచ్చు ఆయన. వేటూరు గారు ఆరేసుకోబోయి పారేసుకోవాలి తీయని దెబ్బ, అంతకంటే అన్నిటినీ మించి ఆయన్ని జనాలు అశేష జనాలు గుర్తుపెట్టుకున్నది రాగం తానం పల్లవి శంకర నాద శరీరారా దొరకున ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణమధిరోహణము చేయుత్రోవ దొరకున ఇటువంటి సేవ. ఇందులో ఒక విశేషం చెప్తా. అనుపల్లవి ఇప్పుడు నేను పాడనే దొరకన ఇటువంటి సేవలో నీ పద రాజీవముల చేరు నిర్వాణం అధిరోహణం చేయి త్రోవ. ఇది అనుపల్లవి ఇంత ఉండదు జనరల్ గా పాటకి. ఓకే, కానీ శంకరాభరణానికి వేటూరు గారు రాశారు ఇది. ఈ రాసి పాడటం చాలా కష్టం తెలుసు. నీ పద రాజీవముల చేరు నిర్వాణమధిరోహణము చేయు త్రోవ. ఇది అంత కావాలి ఊపిరి. ఈ పాట రికార్డింగ్ ఇప్పుడు ఆత్రేయ గారు వచ్చారంట. ఆత్రేయ గారు వచ్చి విన్నాడు. ఆయన విని వేటూరి ఈ ఇంత పెద్ద అనుపల్లవి రాసావు నువ్వు, పాడేవాడు చస్తాడయా అన్నాడు ఆయన. నిజంగా ఆ సినిమా దృశ్యం కూడా చనిపోయే దృశ్యమే సార్ అన్నది. శ్యామదేవి గారు చనిపోయేది కదా లాస్ట్ క్లైమాక్స్. అంచేత ఇలాంటివన్నీ జరిగినాయి వీటికి. అంటే ఇంత క్లిష్టతరమైన జటిలమైన పదాలతోటి పాటలు రాయగలడు, సినిమా జనానికి అనుగుణంగాను రాయగలరు. అంటే నార్మల్ అంటే జనాలకు అర్థమయ్యేటట్టుగానే రాయగలరు. దీనికి గురువులు చాలా ఇద్దరు ఉన్నారు. అది కథాపరంగా చెప్తాను నేను. అది ఇంకోటి తర్వాత ఇప్పుడు మన ఆరేసుకోబోయి పారేసుకో అనేది అడుగురాముడు ₹1 వసూలు చేసింది. ₹1 వసూలు చేసింది. ఆ పాట ఒక్కటే, ఆ పాట ఒక్క దానికోసం రిపీట్ చేసి పాట అయ్యేదండి. జనాలు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి వేయమని మళ్ళీ టికెట్ కొనుక్కొని వచ్చేవాడు. మళ్ళీ సినిమా వేయమని, ఆ పాట వేయమని, ఓన్లీ ఆ పాట కోసం. ఓకే, ఎన్టీఆర్ గారితో. ఇక దీనికి అబ్బని తీయని దెబ్బకి అసలు ముందు ఈయన చాలా శాస్త్రోక్తంగా రాశాడంట. ఆయన విశేషం ఏంటంటే చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఒక పాట, 2 సినిమాలు రాఘవేంద్రరావు గారి, రాఘవేంద్రరావు అంటే రాఘవేంద్రరావు గారితో బాగా కమర్షియల్గా హిట్స్ వచ్చినాయి. మిగతా వాళ్ళు విశ్వనాథ్ గారేమో శాస్త్రోక్తం. రాఘవేంద్రరావు వీళ్ళిద్దరే వేటూరు గారికి ఆయుధాలుగా అయ్యారు సినిమా పరిశ్రమలో. వీళ్ళిద్దరే ఆదరించారు. వేటూరు గారి చేత బాగా రాయించుకుని ఆయన్ని ప్రతిభని వెలికి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు దర్శకులు మెయిన్. అందులో సందేహమే లేదు. ఏమండి, తర్వాత చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ, ఇది విశ్వనాథ్ గారిది. ఏమండి, తర్వాత ఇక వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి. ఈ పాట అసలు మాతృదేవకి ఆత్మ ఈ పాటే. తర్వాత ఆకాశాన సూర్యుడు సంధ్యవాలితే అని ఒక పాట ఉంది. ఇట్లాంటి పాటలన్నీ రాశారు ఆయన. మన సుందరాకాండ అనుకుంటా, అది వెంకటేష్ గారు. ఆ తర్వాత ఇక చాలా పాటలు ఉన్నాయి. పావురానికి పంజరానికి కలిపి చేశారు, పెళ్లి చేసిన అంటూ ఒక పాట, సంటి, ఆ సంటిలో పాట. ఇలాంటి పాటలన్నీ కూడా అంటే టిపికల్ సాంగ్స్ అన్నీ కూడా చేశాడు ఆయన. ముందు ఇలా రాసేవాడు కదా ఆయన. ఆయన సాంస్క్రిట్లో రాసేవాడు, ఆయన శాస్త్రోక్తంగా రాసేవాడు ఆయన ఫస్ట్. తర్వాత ఇది రాయినప్పుడు చెప్తాను. వేటూరు గారి గురించి చెప్పాలంటేనండి, ఆయన
వంశం గురించి, కుటుంబం గురించి కూడా చెప్పాలి. వాళ్ళ కుటుంబం అంతా కూడా కృష్ణా తీరంలో పెదకళ్ళేపల్లిలో వేటూరి సుందరరామ శాస్త్రి గారని ఒక పెద్ద పండితుడు. వాళ్ళ ఇల్లంతా కూడా వాంగ్మయం, సారస్వతం, సాహిత్యం, జ్యోతిష్యం, యోగా వీటన్నిటితో నిండిపోయి ఉండేది వాళ్ళ ఇల్లు పెదకళ్ళేపల్లిలో. అలాగే ఆయన కుమారుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ఈ రీసెంట్గా ఆయన ఐ మీన్ శత జయంతి ఉత్సవాలు కూడా చేశారు ఆయన. అంత పండితుడు. యోగా మీద చాలా ఇది చేశాడు ఆయన. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఆయన్ని తాళపత్ర గ్రంథాలు దాన్ని రచించే కార్యక్రమంలో ఆయన్ని పత్ర గ్రంథాలు తీసి దాన్ని వివరించే కార్యక్రమం ఆయనకు అప్పచెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో. అంత బాధ్యత గల పండిత కుటుంబంలోంచి వచ్చిన వారు వేటూరు సుందరరామూర్తి గారు. ఏమండి, తర్వాత ఈయనకి మన ఈ దీనికి మాతృదేవోభవ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటకి నేషనల్ అవార్డు వచ్చింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఈయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కష్టమైన పదాలతోటి పాటలు రాసేవాడు. ఎందుకంటే ఈయన కవి కదా, పండితుడు కదా, వాంగ్మయం, సారస్వతం, సాహిత్యం ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లోంచి వస్తారనమాట. వాంగ్మయం అంటే వాక్కు ప్లస్ కవిత్వం రాసేది. ఆ వాంగ్మయాలు దాంట్లో పండితులు వీళ్ళందరూ, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం. అందుకని చెప్తున్నాను నేను, వేటూరు గారి ఫ్యామిలీ సామాన్యమైంది కాదు. ఆయనంటే దీంట్లోకి వచ్చేసారు, కానీ అసలు గొప్ప రాజా దీంట్లో పండితులుగా మనదగిన వారు వేటూరి ఫ్యామిలీ వంశం. ఏమండి, అలాంటి దాంట్లో ఆయన ముందు సాహిత్యంలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఈయన విశ్వనాథ్ గారి సలహాతోటి ఎలా రాయాలో ఆయన నేర్పించారు విశ్వనాథ్ గారు. అంచేత కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రాయగలిగిన కవి ఆయన ఒక్కడే. మిగతా వాటికి జానపదాలంటే కొసరాజు గారని, ఇదంటే మన నారాయణ రెడ్డి గారని ఒకదానికి, ఇలాగా అందరూ తలొక రైటర్ని అనుకునేవాళ్ళు. వీళ్ళు ఏది ఒక్కోదానికి ఒక్కో రైటర్ జోనర్లో ఫిక్స్ చేసుకునేవాడు. ఈయన అన్ని జోనర్లు రాసేవారు. ఇటు కామెడీ రాసేవాడు, ఈయన సాహిత్యం రాసేవాడు, తర్వాత కమర్షియల్ రాసేవాడు, జానపదం రాసేవాడు. ఏదిగా అయినా రాసే ప్రతిభావంతుడు ఈయన. ఇది తర్వాత ఈయన జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక ఇది ఉండేది. హైదరాబాద్ ద్వారకా హోటల్లో రాజకీయ నాయకులందరూ మీటింగ్లు పెట్టుకునేవాళ్ళంట. ఈయన రాశాడంట, అదిగో ద్వారక ఆలమందలవిగో అనే పద్యం ఒకటి ఉంది కదా. ఆలమందలు అంటే రాజకీయ నాయకులు ఆర్గ్యూ చేసుకుంటారు కదా వీళ్ళు, అందుకని అలా రాశారంట ఆయన. ఇది ఒక పెద్ద అప్పట్లో బాగా పేరు తెచ్చుకున్నారనమాట ఆయన. ఏమండి, వేటూరు గారు కృష్ణానదీ తీరంలో పుట్టారు ఆయన, పెదకళ్ళేపల్లిలో. కృష్ణానదీ తీరం అంటే ప్రకృతికి ఆలవాలం. అసలు ఆ నదీ తీరంలో పుట్టిన వాళ్ళందరూ కవులు, పండితులే మొత్తం దాదాపుగా. కవిత్వానికి ఊపిరి కృష్ణానదీ తీరం అంటారు అప్పట్లో. రైట్. ఏమండి, అలా వచ్చినప్పుడు పెదకళ్ళేపల్లిలో 1936లో ఆయన జన్మించిన తర్వాత అక్కడి నుంచి చదువు మాత్రం మద్రాసులో చదువుకున్నారు ఆయన. ఇక్కడి నుంచి ప్రాథమిక విద్య అయిన తర్వాత మెడ్రాస్లో ఇంటర్ వరకు చదువుకున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న తర్వాత విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చేసిన తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీ అనుకుంటాను, విశ్వనాథ సత్యనారాయణ గారు మరి తెలుగు శాఖాధిపతి అక్కడే. ఆ కాలేజీలో ఆయన శిష్యర్కుల్లో ఉన్నారు. ఈయన తెలుగు శాఖాధిపతి ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర ఉంటూ తను అప్పుడప్పుడు తన స్ఫూర్తి పొందుతూ రాసేవాడు. ఆయన ఏదైనా కవితలు రాస్తే ఆయనకు చూపించేవాడు, ఆయన కరెక్ట్ చేసేవారు, బాగుంటేనే మెచ్చుకునేవారు. అలాగా తన కవిత్వానికి ఒక మెరుగు ఈ రాయంటారు చూసారా, మెరుగు రాయంటారు, అలాగా కవిత్వానికి మెరుగులు దిద్దుకుంది విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర. ఓకే. ఆయన చాలా బాగా లైక్ చేసేవారు వేటూరు గారిని. అక్కడ చదువుకున్న డిగ్రీ చదివాడు అక్కడ. ఓకే. డిగ్రీ చదివిన తర్వాత ఈయన రాష్ట్రం చూసి ముక్త్యాల రాజా గారు అని ఉన్నారు, దాంట్లో షూటింగ్ కూడా చేశారు బాపు గారు. ముక్త్యాల రాజు గారని వేటూరు గారి కవిత్వం బాగా, అంటే అప్పుడు రాజులు బాగా ఆదరించేవాళ్ళు కవుల్ని. ఆ వేటూరు గారిని బాగా తెలుసు ఆయనకి.
నీ ప్రతిభ ఇక్కడ వేస్ట్ అయిపోతుందయ్యా, నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు నువ్వు, అంచేత నువ్వు రా తీసుకెళ్తానని చెప్పేసి ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు గారు ఎడిటర్. నార్ల వెంకటేశ్వరరావు గారు అంటే ప్రముఖ రచయిత, అన్నిట్లోనూ బాగా నిష్ణాతుడు ఆయన, బాగా మంచి పేరు కూడా ఆయన. ఏమంటే నార్ల వెంకటేశ్వరరావు దగ్గర తీసుకెళ్ళి వేటూరు గారి గురించి చెప్పారు. చెప్తే ఈయన రచనలు వినిపించారు కొన్ని. వినిపించిన తర్వాత ఇమ్మీడియట్గా సబ్ ఎడిటర్గా ఆంధ్రప్రభలో జాబ్ ఇచ్చాడు ఆయన, సబ్ ఎడిటర్గా. అక్కడే ఆయన అన్నీ నేర్చుకున్నాడు. ఆయన హెడ్డింగ్లు ఎలా రాయాలి పేపర్కి, తర్వాత క్యాప్షన్స్ ఎలాగ పెట్టాలి, ఈ పేపర్లకి హెడ్డింగ్లు పెడతారు కదా, ఇవన్నిటి కూడా అక్కడ నేర్చుకున్నారు ఆయన. అంటే అక్కడ ఈ పత్రికా రంగానికి సంబంధించి అన్నీ వచ్చింది. అక్కడ 4 ఏళ్ళు పనిచేశారు. 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత సమ్మె వచ్చింది ఆంధ్రప్రభలో. అందరూ మానేశారు, ఉద్యోగస్తులు అందరూ మొత్తం బయటకు వచ్చాడు ఆయన. బయటకు వచ్చిన తర్వాత వేటూరు గారిని వదిలిపెట్టలే. ఆంధ్రపత్రికలో శివరంగ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, ఆయన పిలిచాడు వేటూరు గారిని. పిలిచి మీరు మాకు ఎడిటర్గా కాదు జర్నలిస్ట్గా చేయండి, రిపోర్టర్గా చేయండి అని చెప్పి ఇది ఇచ్చాడు ఆయన. అక్కడి నుంచి రిపోర్టర్గా ఈయన కెరీర్ స్టార్ట్ చేశాడు ఆయన. అక్కడ 4 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రభ పత్రిక వచ్చాడు ఆయన, రిపోర్టర్గా స్టార్ట్ చేశాడు. రిపోర్టర్గా కొంతకాలం అయిన తర్వాత అక్కడ రాజకీయ నాయకుల్ని, విఐపీలని, అందరినీ, సినిమా వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు ఆయన. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఈయన మళ్ళీ ఆంధ్రప్రభకు వచ్చారు. ఆంధ్రప్రభ సమ్మె ప్రాబ్లం అయిపోయాక మళ్ళీ మదర్ కన్సర్న్కి వచ్చేసి జర్నలిస్ట్గానే పనిచేస్తున్నారు. ఇప్పుడు సబ్ఎడిటర్గా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు రామారావు గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు ఆయన, ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈయన ప్రతిభ గమనించారు ఆయన. మీరు చాలా విద్వత్తు ఉన్నవారిలా కనిపిస్తున్నారు, మీరు ఇలాగ ఇచ్చేసుకోవడం ఎందుకు, మీరు మద్రాసు రండి, మీకు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పి ఒక ఇది ఇచ్చాడు ఆయన, భరోసా ఇచ్చాడు. ఎవరు, వేటూరు గారికి. ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ గారే. ఇది మీరు అంటారో నాకు తెలుసు, కరెక్ట్, ఎన్టీఆర్ గారే. వస్తున్నాయి కదా. ప్రతిభ ఎక్కడుంటే ఆయన వెతికి పట్టుకుని ఆయనలో దర్శకుడు, ఆయన నటుడే కాదండి, చాలా ఉన్నాయి ఆయనలోను. నిర్మాత, దర్శకుడు, అన్నీ ఉన్నాయి. క్రియేటరు, కథా రచయిత, ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర. అంచేత వేటూరు గారి ప్రతిభని ఎక్కడ ప్రతిభ ఉంటే అక్కడ గ్రహిస్తారండి ఆయన. ఎన్టీ రామారావు గారు గ్రహించి వేటూరు గారిని మద్రాసు రమ్మన్నారు. మీలో చాలా ప్రతిభ ఉంది, మీరు రండి, నేను సపోర్ట్ చేస్తానన్నారు ఆయన. సపోర్ట్ చేస్తానన్న తర్వాత ఈయన రామారావు గారు చెప్పారు కదా, ఉద్యోగం రాజీనామా చేసి మెడ్రాస్ వెళ్ళిపోయాడు ఆయన. మెడ్రాస్లో చదువుకున్నాడు ఆయన. మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత మెడ్రాస్లో రామారావు గారు వేటూరు గారిని పరిచయం చేసి నిర్మాతలు అందరికీ పరిచయం చేసి, ఈయన మంచి రచయిత, ఈయనకి పాటల అవకాశం ఇవ్వండి అని చెప్పి నిర్మాతలకు చెప్పాడు. చెప్పడం వరకే. ఇండస్ట్రీలో తెలుసుకోవాల్సిన మెయిన్ సూత్రం ఇదొకటి. ఏమంటే మన ముందు ఆయన అలాగే సార్ అని అంటారు. ఈ పక్కకు వచ్చిన వెంటనే ఇదొక మానవ నైజం. పక్కకు వచ్చిన వెంటనే ఆఫీసులకు రండి అంటారు కదా, ఆఫీసుకి వెళ్ళి కలవండి అంటారు కదా రామారావు గారు. వెళ్ళి ఆఫీసులకు వెళ్తే, సారీ సార్, మాకు ఆత్రేయ గారు పెర్మనెంట్ రైటరు, మీ చేత ఇవాళ కొత్తగా మీ చేత రాయించలేము అని చెప్పేసేవాడు. అంటే మన ఎదురుగుండా మాట్లాడే వాళ్ళకు మనం వెనక చేసేవాళ్ళకి చాలా తేడా ఉంటుందని అందరూ గ్రహించాలి. ఒక్క రామారావు వేటూరు గారికి కూడా తప్పలేదు ఇది. మిగతా వాళ్ళు అనుకుంటాం మనం, వేటూరు గారు లాంటి ప్రతిభావంతుడు రచయితకు కూడా తప్పలేదని చెప్పడానికి ఇది ఉదాహరణ. వచ్చారు, చూశారు ఆయన. నేను రామారావు గారి మీద గౌరవంతో వచ్చాను నేను, ఆయన్నేమో వీళ్ళు గౌరవించట్లేదు బిహైండ్ ది కర్టెన్. అంచేత నేను ఆయన ధర్మం ప్రకారం ఆయన చేశారు ఆయన. వీళ్ళెవ్వరు కూడా పట్టించుకోలేదు. ఒప్పుకున్నారు వీళ్ళు. ఎన్టీఆర్ ముందు సార్ అలాగే సార్ మీరు చెప్పిన తర్వాత ఏమంటారు సార్ ఇలాగే అట్లా ఉంటుంది మరి. అంటే వీళ్ళ ఇండస్ట్రీ మనస్తత్వాలు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. అంచేత ఎవరిని నమ్మకూడదండి, మన జాగ్రత్తలో ఎప్పుడు మనం ఉండాలి. కానీ మరి వీళ్ళందరూ మీ దగ్గర ఏమో ఇలా మాట్లాడుతున్నారండి, మళ్ళీ వేటూరు గారు మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చుగా. వెళ్ళకూడదండి, అదే వ్యక్తిత్వం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది చేస్తే ఆ కంప్లైంటింగ్ నేచర్ ఉంటుంటేనండి ఆయన మేధావి అవడం. కంప్లైంటింగ్ నేచర్ ఎప్పుడు ఉండకూడదు. వేటూరు గారు అదే చేశారు. ఆయన ధర్మంగా ఆయన చెప్పారు. ఆయన తప్పే ఉంది, ఎన్టీఆర్ గారు తప్పేమని ఉందా?
వీళ్ళ తప్పు. ఓకే. ఇది తీసుకెళ్ళి ఆయన చెప్పి అనుకో, మళ్ళీ ఆ నిర్మాతలకి వాళ్ళకి గొడవ పెట్టిన అప్పుడు ఏమవుతుంది, వేటూరు గారు రేపు ఈ క్యారెక్టర్ కూడా ఇదేనేమో అనుకుంటారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అలా చేయరండి, మేధావులు అలా చేయరు ఎప్పుడు కూడా. పైగా ఈయన కవి కాదు, అదే సెన్సిటివ్. తర్వాత అయిన తర్వాత 6 నెలలు చూశారు, ఇక మన వల్ల కాదు అనుకుని బెదవాడ వచ్చేసి మళ్ళీ జాబ్లో చేరారు. మళ్ళీ జర్నలిస్ట్ ఆయన జాబ్ ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే ఆయన ప్రతిభ అందరికీ తెలుసు అక్కడ పత్రిక వాళ్ళకి. వేటూరు గారు ప్రతిభావంతమైన రచయిత అని చెప్పి అందరికీ తెలుసు. ఇలా ఉంటుండగా ఇక్కడ దేశ రక్షణ నిధికి విరాళాలు వసూలు చేయడానికి ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో వసూలు చేస్తున్నారు. అప్పుడు అది కవర్ చేయడానికి జర్నలిస్ట్గా వేటూరు గారు మళ్ళీ వెళ్ళారు. అక్కడ ఎన్టీ గారు కదా దేశ రక్షణ నిధికి కవర్ చేస్తుంటే, ఇదేంటి వేటూరు గారు మీరు సడన్గా వెళ్ళిపోయారేంటి, అసలు మేము చెప్పాను కదా రమ్మని, మీరు అలాగా చేయొద్దు, మీరు ఎలాగైనా రండి ఈసారి. ఇది కారణం చెప్పాల, కారణం చెప్తే వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టినట్టు ఉంటుంది. అది పెద్ద మనిషి తరహా కాదు. ఎప్పుడైనా సరే మేధకుడు ఎప్పుడు కూడానండి ఎలా ఆలోచిస్తాడంటే తనంతా తను ఇది రావాలని సాల్వ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు తప్ప ఒకళ్ళ మీద కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఇది చెప్పి తప్పులు పెట్టేసి ఇది చేయాలని ఎప్పుడు అనుకోడు. అలాంటి మేధావుల్లో వేటూరు గారు కూడా ఒకళ్ళు. ఇంచేత ఆయన ఇది వ్యవహారం అది కాదు. ఏమంటే అయిన తర్వాత వస్తాను సార్ అని చెప్పి నేను అదే ఇంటర్వ్యూ చేసుకుని వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఈయనకి అసలు రామారావు గారు ఎలా టచ్ అయ్యారని ఒకటే చిన్న ఇది ఉంది. ఈయన శ్రీకాకుళం చిన్నదని చెప్పి ఒక పద్య రూపకం రాశాడు ఆయన. పద్య రూపకం రాస్తే ఇది రేడియో స్టేషన్లో రజనీకాంతరావు గారు ఉన్నారు, స్టేషన్ డైరెక్టర్. ఆయన విన్నాడు. ఆయన విని దీన్ని సంగీత రూపకం చేద్దాం, రేడియోలో ప్రోగ్రాం ఇద్దాం అని గంట ప్రోగ్రాం ఇస్తారు జనరల్గా. ఇది గంటన్నర ఉంది. వేటూరు గారిని పిలిచి ఏమైనా తగ్గిస్తారా ఇది అన్నాడు. తగ్గించడానికి ఏం లేదు సార్, ఇది అక్షరం కూడా అది దానంతా న్యాచురల్గా వచ్చింది అది అని చెప్పారు ఆయన. అప్పుడు పెండ్యాల గారిని పిలిపించి సంగీతం చేయించారు దానికి, ఆ పద్య రూపానికి. చేస్తే అది విపరీతమైన మంచి పేరు వచ్చింది. గంట ప్రోగ్రాం వల్ల స్పెషల్ పర్మిషన్ తీసుకుని వేటూరు గారి ప్రోగ్రామ్కి గంటన్నర ప్రోగ్రాం ఇచ్చారు. రేడియోలో ఎవరు జనరల్గా గంటన్నర అలాట్ చేయించారు. గంటన్నర అయిన తర్వాత అందరూ బాగుందని మేధావులందరూ ఒప్పుకున్నారు. అది చూసే అది వినే రామారావు గారు వేటూరు గారిని రమ్మన్నారు. రామారావు గారితో పరిచయానికి కారణం ఆ రేడియో ప్రోగ్రాం విన్న తర్వాత వేటూరు గారి ప్రతిభ తెలిసింది ఆయనకి. ఏమండి ఇది అయిన తర్వాత ఆ తర్వాత మెడ్రాస్ వచ్చారు. మళ్ళీ మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఇప్పుడు విశ్వనాథ్ గారు వీళ్ళందరూ పరిచయాలు అయినాయి. కొంచెం పరిచయాలు అయిన తర్వాత జర్నలిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి ఈయన తర్వాత 16 సంవత్సరాలు పాత్రికేయుడిగా చేశాడు ఆయన మొత్తం తన జీవితంలో. 52 నుంచి మొదలెట్టి 52లో మొదలుపెట్టి 36లో జన్మించారు కదా, 52లో మొదలుపెట్టి దాదాపుగా అదే 70 ఆ ప్రాంతాల వరకు ఈ పత్రికలన్నింటిలోనూ చేశారు. అలాగ పాపులర్ ఆయన కూడా. ఇచ్చేదంటే వేటూరు గారు కూడా. అప్పుడు విశ్వనాథ్ గారు పిలిచి ఓ సీత కథ అనే సినిమా 1972 అనుకుంటాను, అది ఓ సీత కథ అనే సినిమాకి ఒక పాట రాయించారు. దాంట్లో సాంస్క్రిట్ వర్డ్స్ ఎక్కువ బాగా రాశారు ఆయన. తర్వాత ఈయన ఏదో రాస్తే విని, ఒక కథానికి రాస్తే విని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పిలిపించారు వేటూరిని. ఇంత బాగా రాసిన కుర్రాడు ఎవడో అతను ఒకసారి రమ్మనండి. మల్లాది రామకృష్ణ గారు అంటే సీనియర్ రచయిత. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత చాలా బాగా రాస్తున్నావు నువ్వు అని ఆయన దగ్గర కూడా శిష్యర్కం చేశారు ఆయన. అంచేత మీ దగ్గర నేను అంచేత సినిమాలు రాస్తావు కాబట్టి సినిమాలు మన జటిలమైన పదాలు కష్టమైన పదాలు ఉంటే సినిమాలకి రాణించలేము మనం, అంచేత వాళ్ళకి అనుగుణంగా రాయాల్సి వస్తుంది, అది నేర్చుకున్నారు. తర్వాత రామకృష్ణ శాస్త్రి గారు అది ఫస్ట్ పాఠం అక్కడ నేర్చుకున్నారు, పాట సినిమాకి రాయటానికి. తర్వాత విశ్వనాథ్ గారు అయిన తర్వాత ఒకసారి ఈ ఓషిత కథలో పదాలు రాసినా కూడా ఆయన ఒప్పుకున్నారు ఫస్ట్ పాటకి, నిరుత్సాహపరచకూడదని రైటర్ని. ఆ తర్వాత ఆయన దగ్గరికి పిలిచి మనం పాట రాసేటప్పుడు ఎప్పుడు కూడా మన సినిమా చూసేవాళ్ళు ఎలా ఉంటారు, చదువు రానోడు ఉంటాడు, చదువు వచ్చినోడు ఉంటాడు, శాస్త్రం తెలిసినోడు ఉంటాడు, సాంస్క్రిట్ తెలిసినోడు ఉంటాడు, అందరూ ఉంటారు. అన్ని రకాల వారికి అర్థమయ్యేటట్టు రాయాలంటే వాళ్ళకి అనుగుణమైన ఒక కామన్ భాషలో రాయాలి సినిమా పాటలు ఎప్పుడు కూడా, అందరికి అర్థమయ్యేటట్టు అని చెప్పి విశ్వనాథ్ గారు
ఒక సూత్రం చెప్పారు. ఉమ్. కావాలంటే మన ఇద్దరం కూర్చున్నప్పుడు ఈ ఇది పెట్టుకుందాం మనం, అంతేగాని సినిమాలకు రాసేటప్పుడు మాత్రం ఇలా రాయొద్దు అని అన్నారు ఆయన. దాంతో కసి వచ్చింది ఆయనకి. అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఈ పదాలన్నీ. ఏమండి ఇలా రాశారు. ఇలా రాసిన తర్వాత అప్పుడు ఈయన ఇది రాశారు. అప్పుడు రాఘవేంద్రరావు గారికి పిలిచారు వేటూరు గారు. వేటూరు గారు పిలిచినప్పుడు ముందు ఈ అబ్బని తీయని దెబ్బకి వసంతం ఇంకేదో రాశారట ఆయన. కాదండి, దెబ్బ కొట్టాడు కదా, అబ్బ దెబ్బ ఈ 2 పదాలు వచ్చేటట్టు రాయండి అని రాఘవేంద్రరావు గారు సజెషన్ ఇచ్చారంట. సజెషన్ ఇచ్చితే అప్పుడు అలాగా అప్పని తీయని దెబ్బ అని అప్పుడు అలా పుట్టింది అది. ఓకే ఏమండి ఇలాగా కమర్షియల్గా చేస్తూ పాటలు. ఇక మీరు అన్నట్టు ఆ కమర్షియాలిటీకి ఒక చిరునామా అయిపోయాడు వేటూరి సుందరమూర్తి గారు. అంటే తర్వాత ఫాస్ట్ రైటింగ్ కూడా జనరల్గా నిమిషాల మీద పాట పుట్టించేవాళ్ళు వేటూరు గారు ఒకళ్ళు. ఈయనకి బాగా నచ్చిన సంగీత దర్శకులు కూడా ఇళయరాజా గారికి కానివ్వండి, వీళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఈయనకి ట్యూన్స్కి రాయటం ఇష్టం లేదు వేటూరు గారికి. కానీ చాలామంది ట్యూన్స్ చక్రవర్తి గారు అయితే ట్యూన్ ముందు ఇచ్చేస్తాడు, మాటలు ఇరికించాలని ఒక బాధ ఉండేది వేటూరు గారికి. కానీ కేవి మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారు వీళ్ళిద్దరి దగ్గర మాత్రం వాళ్ళు ముందు చెప్పారంట, నువ్వు రాస్తేనేనయ్యా అసలు భావం ఏంటో తెలిస్తే నీ రచనలోనే కదా తెలిసేది, ఆ భావాన్ని బట్టే కదా నేను ట్యూన్ చేయాలి, నేనేదో ట్యూన్ చేసేస్తే నువ్వేదో రాసేస్తే ఎట్లాగా చేసేది అని మహాదేవన్ గారు అన్నారంట. అందుకని అలాగ రమేష్ నాయుడు గారు కూడా ట్యూన్ ఇచ్చేవారు కాదంట అసలు. ఇప్పుడు పాట ఎప్పుడు కూడా రచన ఎప్పుడు కూడా మనోభావాన్ని అనుసరించి పదాలు రావాలి, ఆ పదాలను బట్టి సంగీతం రావాలి, ఏ రాగంలో చేయాలో అనేది మాకు అర్థమవుతుంది. ఆ భావాన్ని బట్టి అందులో ఆ పాటలో ఏ భావం ఉందో ఆ సిచ్యువేషన్కి ఏ పదాలు పడతాయో వాటిని బట్టి మేము రాయాలి. మేము ఏదన్నా రాసేస్తే దాంట్లో ఇరికిచ్చేస్తావు నువ్వు, అది కరెక్ట్ కాదు సంగీతానికి ఎప్పుడు కూడా. కానీ అది రివర్స్ అయింది. అందుకని ఇప్పుడు రివర్స్ అయింది కరెక్టే. ఇప్పుడు ట్యూన్ ఉంటేనే అంచేత ఒక పాటకి అర్థాన్ని పరమార్థాన్ని నిర్దేశించిన వారు ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు అని చెప్పి, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అని ఈ పాట రమేష్ నాయుడు గారు చేసింది. ఇలాంటి పాటలు ఎన్నో రాశాను నేను. అంచేత వాళ్ళకి 100 పాటలు రాశాను మహాదేవన్ గారికి. అంచేత ఇది అని చెప్పి తర్వాత తెలుగు భాష అంటే ఆయనకి చాలా ఇష్టం. తెలుగు భాష గురించి చాలా పాటు పడేవాడు. నేను కృష్ణానది తీరంలో పుట్టాను నేను. అంచేత నాకు ఈ ప్రకృతి అంతా కూడా ఆ కవిత ఈ కవికి చాలా స్ఫూర్తి లాగా ఉంటుంది నాకు. అందుకని నాకు కవిత్వం కూడా కృష్ణానది తీరం వల్లే, నది వల్లే వచ్చింది, ఆ గాలిని పీల్చడం వల్లే వచ్చింది నాకు. అంచేత తెలుగు భాషకి మనం గౌరవం తీసుకురావాలంటే అని కేంద్ర ప్రభుత్వం వారితో కూడా ఆయన ఇచ్చేశారు. ఆయన బాలు గారు కూడా అప్పట్లో తెలుగు భాషకి ప్రాచీన భాష హోదా కావాలని చెప్పి వేటూరు గారు ఒక అర్జీ పంపించారు. అది నెరవేరకపోతే ఈయనకి నేషనల్ అవార్డు వచ్చింది ఒకటి. నేషనల్ అవార్డు వస్తే పాటకి నేను తీసుకోను అన్నాడు. ప్రాచీన హోదా ఇవ్వను, మీ దగ్గర నుంచి నేను అవార్డు తీసుకోవటం ఏమిటి, తెలుగు భాషను గుర్తించండి ముందు. ఇతర భాషల వాళ్ళే సుందర తెలుగునిలే అని చెప్పి ఇతర భాషల వాళ్ళే గుర్తించారు మన తెలుగు భాషని, మీరెందుకు గుర్తించరు అని చెప్పేసి ఇచ్చేశారు ఆయన. ఇలాంటి వేటూరు గారు అన్ని రాస్తూ నిర్విరామంగా రాస్తూ అనారోగ్యంతో 2010లో మరణించారు ఆయన. ఒక కవి, ఒక మహాకవి, అంటే ఒక వేటూరు ప్రభాకర శాస్త్రి గారు లాంటి వంశానికి చెందిన మహాకవి మరణించటం అనేది చాలా శోచనీయమని అప్పుడు అందరూ మొత్తం పండితులందరూ కూడా ఇచ్చేశారు ఆయన. ఇది వేటూరు గారు కదా. ఫ్యామిలీ అండి. ఈయనకి 3 పిల్లలండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, 3 పిల్లలు ఈయనకి. వేటూరు గారి కలెక్షన్స్ అన్ని చేస్తూ ఆ ప్రచారం ఫంక్షన్స్ చేస్తున్నారు వాళ్ళు. వేటూరు రవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఇద్దరు ఫ్యామిలీ ఇక్కడే అమీర్పేటలోనే.
ఓకే. వాళ్ళ ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళాను 3 సార్లు. ఒక వేటూరు గారి అవార్డు కూడా నేను తీసుకున్నాను ఒకటి దీంట్లో, ఓకే. వాళ్ళ సంబంధించిన దాంట్లో. అంచేత వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు పిల్లలు.